ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గత దినములు మొదలుకొని ఇంతవరదాకా మరి నాయన అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఆపదలు, నాయన అనేకమైనటువంటి తెగుళ్ళ నుంచి మరి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన పునరుత్థాన దినము సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు, ధన్యతకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీకు స్తోత్రములు. మరి నాయన ఇదిగో పాటల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ యందు మేము ఆనందించి సంతోషించినట్లు మీ కృపాసాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఇదిగో మరి నా తండ్రి, మీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచండి. మీ వాక్యాన్ని మరి నాయన మేము వినుచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, సాతానుడు ఎవరిలో నుండి మరి నా తండ్రి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండానట్లు మరలా మా హృదయములో భద్రపరుచుకొని మరి నాయన దాని అనుసారంగా అనుసరించి ప్రవర్తించినట్లు మీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, ప్రతి విషయం ద్వారా మీరు మహిమ పొంది మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరములు వందనములు చెప్పుకోవాలి, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉండాలి అనేటటువంటిది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రములు చెప్పాలా, సహోదరులకు వందనములు చెప్పాలా. కాబట్టి బైబిల్ తెలియజేసినటువంటి వాటిని మనం గ్రహించాలా. కాబట్టి మరి ఈ సమయంలో మరి గత వారములో నేర్చుకున్నాము, నిత్య జీవము నిమిత్తము తానును విశ్వసింపబోవు వారికి నేను మాదిరిని అనేటటువంటి అంశాన్ని మనము గత వారంలో కూడా పరిశీలించాము. కాబట్టి మరి అదే కంటిన్యూ చేస్తూ మరి విశ్వసించబోయేటటువంటి వారికి నేను మాదిరిని అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘమునకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి మనము కూడా ఈ లోకములో కొంత మాదిరిని ఉంచేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తాను మాదిరిని అనేటటువంటి విషయంలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. దేని విషయంలో మాదిరి అనంటే, ఒక నడవడికలో, ఒక ప్రవర్తనలో, ఒక మాటలో, ఒక మరి విశ్వాసమందు ఒక మాదిరిని కనపరిచినట్టుగా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. అందుకే మరి నా అడుగు జాడలను మీకు మాదిరిగా ఉంచి తిని అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియజేసినట్టుగా మనం గుర్తెరుగుతూ ఉన్నాం. మరి ముందుగా మనము మూలవాక్యాన్ని చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయినా నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉంటకు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని అని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకనంటే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి ప్రధాన పాపినైన అని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి వారికి నేను మాదిరిగా ఉండుటకు అనేటటువంటి విషయాన్ని, ఎవరు మాదిరిగా ఉంటూ ఉన్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరిగా ఉండడానికి తనను విశ్వసించబోయేటటువంటి వారికి మరి మాదిరిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అదే మాదిరిని కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనేటటువంటి విషయాన్ని
అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తెలియజేసినటువంటి విషయం. అందుకనే మరి ఎందుకు అనంటే ప్రధాన పాపినైన నాయందు కనికరింపబడినట్లు నేను కనికరింపబడి తిని అని అంటాడు. కనుపర్చినట్లు నేను కనికరింపబడి తిని. ఎందుకు అనంటే ఆయన ప్రధాన పాపిగా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రధాన పాపిని అనేటటువంటి మాట ఎప్పటి విషయంలో తెలియజేయడం అనేటటువంటి జరిగింది అనంటే ప్రధాన పాపిని అనంటే క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి విషయం. ఇంకా కూడా ఆయన ప్రధాన పాపిగా లేడు. మరి అపోస్తలుడైన పౌలు ప్రధాన పాపి అనంటే చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే ఈ మధ్యలో కొందరు వచ్చారు ఏంటనంటే మరి యేసుప్రభువే ఆయన అపోస్తలుడైనటువంటి పౌలే నేను ప్రధాన పాపిని అని చెప్పుకుంటున్నాడు కదా, మరి మనము కూడా ప్రధాన పాపులమే అని చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రధాన పాపినే అనేటటువంటి విషయంలో చాలా వరకు చెప్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, బాప్తిసము పొందిన మరు వెంటనే, ఎందుకనంటే బాప్తిసం పొందిన మరు వెంటనే నువ్వు పరిశుద్ధుడవు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మరి ఆయన ప్రధాన పాపి అనేటటువంటి మాట ఎప్పటి విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు అంటే క్రీస్తులోనికి రాకముందు జరిగినటువంటి సంఘటనను ఆయన తెలియజేస్తూ చెప్తున్నట్టుగా మనము గుర్తెరగాలి. కాబట్టి మరి ఇప్పుడు మనము పాపులం కాదండి. ఎందుకనంటే పరిశుద్ధులమును, దేవుని కుమారులమును, నీతిమంతులమును మరి మనము ఇలా ఉంటూ ఉన్నాము. కానీ ఇంకా ప్రధాన పాపులుగా ఉండడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే ఆయన మరి తన యొక్క అడుగు జాడలను, ఎందుకనంటే పాపులకు అడుగు జాడ అనేటటువంటిది ఉండదండి. పరిశుద్ధుల కొరకు ఆయన నియమించినటువంటిది. పరిశుద్ధుల కొరకు పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఎలా ఉంటారు అనంటే పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు పాపులుగానే ఉంటారు. అడుగు జాడల్లో నడువరు, క్రీస్తు అడుగు జాడల్లో నడువరు. అపోస్తలుడైనటువంటి పౌలును పోలి నడుచుకోలేరు. మరి సంఘం యొక్క నడవడికను బట్టి మొదటి శతాబ్దం కాలంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి నడుచుకోలేరు. కాబట్టి మరి క్రీస్తు అడుగు జాడలలోను లేదా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాదిరిని కనపరిచినట్లుగా మనము అట్టి మాదిరిని మనము పోలి నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదే తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి కొన్ని విషయాలను మనం చూడొచ్చండి. 9 నుంచి 12 వరకు మనం కొన్ని విషయాలను చూడొచ్చు. 9 నుంచి 12 వరకు మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమని గాని మాకు అధికారం లేదని చేయలేదు. మాకు అధికారం లేదని చేయలేదు అని అంటున్నారు. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినప్పుడు మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగూ చేస్తిమి అని అంటాడు. ఎందుకనంటే అపోస్తలులు చేసినటువంటి బోధలో అపోస్తులు మనకు బోధించినటువంటి బోధన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఏ బోధలో మనం ఈరోజు నడవాలా, ఏ బోధలో మనం ముందుకు సాగాలా, ఏ బోధను అనుసరించి ప్రవర్తించాలి అనేటటువంటి విషయంలో మరి వీళ్ళంట మరి మాదిరిని కనపరిచినట్టుగా మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేస్తిమి అని అంటాడు. ఎందుకనంటే మాకు అధికారం లేక కాదు అనేటటువంటి విషయం లేదని కాదు. ఎందుకనంటే అధికారం ఉన్నా లేకున్నా మమ్మలను మేము ఒక మాదిరిని కనపరిచేటటువంటి విధానంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదే కిందికి 10వ వచనం చూసినట్లయితే మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఎందుకు ఇక్కడ ఖచ్చితమైనటువంటి బోధన చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి మీలో ఎవడైనాను పని చేయకపోతే వాడంట భోజనం చేయకూడదు అనేటటువంటి విషయంలో మేము మీకు ఆజ్ఞాపించితిమి కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీలో కొందరు ఏ పని చేయట్లేదు, ఏ పని చేయకుండా ఇక్కడ తమ యొక్క కుటుంబ విషయంలో కావచ్చు
లేదా తమ యొక్క దేవుని పని విషయంలో కావచ్చు ఏ పని చేయక అక్రమంగా నడుచుకుంటున్నారంట. ఎందుకు ఎలా నడుచుకుంటున్నారంటే అక్రమంగా నడుచుకొనుచున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్రమంగా నడుచుకొనుచు ఉన్నారని వినుచున్నాము అని అంటాడు. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాం. ఏం చేయాలా అని చెప్తూ ఉన్నాడు అని అంటే సొంతముగా పని చేయాలా, సొంతముగా పని చేసి తమ రెక్కల కష్టార్జితాన్ని భుజించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తారనంటే ఏదో సులువుగా వచ్చేటటువంటి డబ్బు, కష్టపడకుండా వచ్చేటటువంటి విధానము మరి తింటూ ఏం చేస్తూ ఉన్నారనంటే మరి వాళ్ళు మరి తమ యొక్క పని విషయములో గాని తాము చేసేటటువంటి విషయంలో గాని ఏ విధమైనటువంటి బాధ, ఇబ్బంది, రాబంది లేకుండా మరి వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ ప్రతివాడు తన సొంతముగా పనిచేసి తన రెక్కల కష్టార్జితాన్ని తినాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 6-7 వచనాలు. సహోదరులారా మేలు చేయుటలో విసుకవద్దు. 6-7 వచనాలు. సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని. ఎందుకనంటే అక్రమంగా నడుచుకునేటటువంటి ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభు యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనంటే అలాంటి వాళ్ళతోటి స్నేహం చేసినా, అలాంటి వాళ్ళతోటి మనము నడిచినా గాని మనకు కూడా అదే పేరు వస్తుంది. ఎందుకనంటే వాడు అక్రమంగా, వాడు లంగా, వాడు దొంగ, వానితోటి వీడు స్నేహం చేస్తూ ఉండు, వీడు కూడా అలాంటి పరిస్థితే ఉంటది, వీడు కూడా అసొంటోడు అయ్యేపటికే అసొంటోతో తిరుగుతుండు అనేటటువంటి విధానం అనేటటువంటిది వస్తుంది. అందుకనే అట్టి వారితో స్నేహం చేయకూడదు అనేటటువంటిది మీకు ఆజ్ఞాపించుచున్నాను అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. తొలగిపోవాలి వాని దగ్గర నుంచి, ఎందుకనంటే వాని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ముందుకు చూసినట్లయితే 7వ వచనంలో ఎలాగనగా ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకొనలేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మేము మీ మధ్యలో అక్రమంగా నడుచుకొనలేదు, మరి అక్రమంగా నడుచుకొనవద్దు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. కాబట్టి మరి ఎలా నడుచుకోవాలో, మేము ఎలా నడుచుకున్నామో, మేము మీ మధ్యలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నామో అది మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దాన్ని గుర్తెరిగినట్లయితే మరి మేము కూడా మరి మీకు కనపరుచుకుంటూ ఉన్నాం. మేము ఎలా నడుచుకుంటున్నాము, సంఘం ఎడల గాని, విశ్వాసుల ఎడల గాని, ఇతరుల ఎడల గాని మేము నడుచుకునేటటువంటి విషయాన్ని ఎలా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేనికి మాదిరిగా ఉండేటటువంటి వారిగా ఉన్నాము, దేనికి మాదిరిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అంటే చాలా వరకు ఎందుకు అనంటే వాడా అనేటటువంటి విషయంలో కూడా కొంతమంది తృణీకరించేటటువంటి పరిస్థితి కూడా ఉంటది. అలాంటోడు ఇలాంటోడు అనేటటువంటి, అందుకనే ఆ విధానంగా తృణీకరింపనీయకుండా జాగ్రత్త చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనేటటువంటి, అంటే నిన్ను ఎవరునో తృణీకరింపనీయకుడి అనేటటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే తృణీకరించేటటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. మంచిగా చేసినా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, చెడు చేసినా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనలను మనము తృణీకరింపనీయకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ మనలను మనమే సరైనటువంటి విధానంగా కనపరుచుకుంటూ
మనము జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరము మనకున్నది. ఎందుకనంటే దేనిలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడంటే మాటలలోను ప్రవర్తనలోను. ఎందుకంటే నీ మాటలు ఎలా వస్తూ ఉన్నాయి, నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ మాట సరైనటువంటి విధానంగా ఉందా, లేకుంటే మరి ఇతరులను గాయపరిచేటటువంటి విధానంగా ఉంటుందా. కానీ ఇది గుర్తెరగాలి. ఎందుకనంటే ఒక మనిషి తన మాట చేత ఒక ప్రాణమైనా పోవచ్చు, లేదా ఒక ప్రాణాన్నైనా నిలబెట్టొచ్చు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఒక మాటలనే ఒక ప్రాణం నిలబడుతూ ఉంది, ఒక ప్రాణం కూడా పోతూ ఉంది. ఎవరైనా జబ్బుపడ్డటువంటి వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్ళామనుకోండి, హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తాడు డాక్టర్ అని అంటే, అరే చెయ్యి దాటిపోయిందయ్యా, మీరు వచ్చేసరికి అయిపోయింది పరిస్థితి అని అంటే, అతను మరి ఆ ఫీలింగ్ తో, ఆ గుండె బలహీనతతో చనిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటది. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో పర్వాలేదులే నేనున్నా, ఏం కాదు, అది జరుగుతుంది, మంచిగా అవుతాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అనుకోండి. ఆ ధైర్యం వలన మనిషి ఏమైతాడంటే ఇంకా కొంచెము స్వస్థత పొందేటటువంటిది, ఇంకా కొంచెం నయమయ్యేటటువంటి విధానంగా అనేటటువంటిది ఉంటది. అందుకనే మరి మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలో కూడా, ప్రేమ చూపించటములో, ఇతరుల ఎడలను ప్రేమ చూపించటములో, లేదా విశ్వాసములో కూడా నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పవిత్రతలో కూడా విశ్వాసులకు మాదిరిని అనేటటువంటిది కనపరచాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే నా సహోదరులారా, ప్రభు నామమును బట్టి బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికతో మాదిరిని కనిపెట్టిరి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 5:10 ఈ మాటను తెలియజేస్తున్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బట్టి. ఎవరి నామమును బట్టి బోధించినటువంటి వాళ్ళంటే ప్రభు నామమును బట్టి, దేవుని యొక్క నామమును బట్టి. మరి నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడంట. ఎందుకనంటే ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలకు శ్రమానుభవమును అని అంటాడు. శ్రమను అనుభవించినటువంటి వాళ్ళు. ఎందుకనంటే శ్రమ వస్తేనే తట్టుకోలేము, బాధలు వస్తే తట్టుకోలేము, ఆపదలు వస్తే తట్టుకోలేము. అయ్యో మాకేనా, మేము దేవుణ్ణి నమ్ముకుంటే మాకే ఇలా జరిగిందా అనేటటువంటి విషయంలో. కానీ ఈ రోజుల్లో మరి ఏం కావాలి అని అంటే విలాసమైనటువంటి జీవితము, మరి మంచి లగ్జరీ లైఫ్లు కావాలి అనేటటువంటి విషయంలో కోరుకుంటున్నారు. కానీ అపోస్తులు కానీ ఆనాటి సంఘము కానీ ఎన్నడూ కూడా ఆ విషయాలను కోరుకోలేదు. ఎందుకనంటే ప్రతి క్షణము వాళ్ళు అనుభవిస్తూ అనేకమైనటువంటి అపాయాలను, అనేకమైనటువంటి శ్రమలను అనుభవించరు. ఎవరు కూడా సరైనటువంటి మరణానికి అప్పగింపబడినటువంటి వాళ్ళు కాదు అపోస్తులు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అందుకనే వారికి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఓపికను, ముఖ్యమైనటువంటి విధానంగా ఓపిక కావాలి. ఓపిక ఉంటే ప్రతిదీ కూడా సహించగలుగుతాం, ప్రతిదీ కూడా ఓర్చుకోగలుగుతాం, ప్రతిదీ కూడా మనము అనుభవించడానికి ఇష్టపూర్వకంగా ఉంటాము. కానీ ఈ ఓపిక, నెమ్మది అనేటటువంటిది లేకపోతేనే మనిషిలో దుడుకుతనం అనేటటువంటిది వస్తూ ఉంటుంది, తొందరతనం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని, శ్రమలు అనుభవించినప్పుడు వాళ్ళు శ్రమ అనుభవాన్ని వాళ్ళు ఓపికను కనపరిచినటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, అట్టి ఓపికను మనము కనపరిచేటటువంటి వారిగా ఉండేటటువంటి వారం. ఎందుకనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘము కొరకు కావచ్చు, లేదా మన కొరకు కావచ్చు, ఎన్నో మార్లు తను ఏడ్చినటువంటి పరిస్థితి. ఈరోజు సంఘము అభివృద్ధి పొందాలనంటే, ఈరోజు సంఘము అభివృద్ధిలో నడవాలనంటే, మనము క్రీస్తులో నడవాలనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాత్రింబగళ్ళు ఏడుస్తూ తన పరిచర్యను కొనసాగించిండు. ఆ పరిచర్య ఈ రోజు వరకు మనకు మరి అందుతూ వస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అపోస్తల కార్యము అపోస్తలు కాదు, అపోస్తల కార్యము 20వ అధ్యాయము
అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 30-35 దాకా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 30 నుంచి 30. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవాలని. ఎందుకనంటే మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే ఏదో ఇచ్చకపు మాటలు చెప్పి ఇంకా వాళ్ళు నానా రకమైనటువంటి విధానంగా సంఘములో అనేక విషయాలను మరి క్రీస్తుకు కాని బోధన తీసుకొచ్చి మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోతూ ఉన్నారు. ఎందుకనంటే మీకు ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది, లాభం వస్తుంది, అయ్యో ఇన్నేళ్ల నుంచి క్రీస్తు నమ్ముకున్నావా, అక్కడుంటే మీ సంఘంలో ఏముంది, అక్కడ ఏమి ఇది లేదు, ఏ లాభం లేదు అనేటటువంటి విషయాల్లో బోధించి వంకర మాటలు పలుకుతూ తమ వెంట విడుచుకొని పోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు తమ వెంట విడుచుకొని పోయేటటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా మరి అలాంటి వాళ్ళ విషయంలో మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మీలో నుండే బయలుదేరుతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అట్టి వారి విషయంలో కావచ్చు, ఇంకా మన విషయంలో కావచ్చు. 31వ వచనంలో కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలుగుగా ఉండుడి అని అంటాడు. ఎందుకనంటే నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తున్నా అంటాడు. కన్నీళ్లు విడుస్తున్నాను అని. ఎందుకనంటే ఎవరు కన్నీళ్లు విడుస్తారండి? నీ కొరకు నీ తల్లిదండ్రులే కన్నీళ్లు విడవరు, నీ కొరకు నీ అన్నదమ్ములు కన్నీళ్లు విడవరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మన కొరకు ఆయన కన్నీళ్లు 3 సంవత్సరాలు అంట, రాత్రి పగళ్ళు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరి విడుచుచు ప్రతి మనుషుని కొరకు మానక బుద్ధి చెప్పుతూ మీకు జ్ఞాపకము చేసి తిని అని తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకము చేసి తిని. ఎందుకనంటే మీరు మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఏ క్షణం ఏమి జరుగునో, ఏ క్షణం ఏమొస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మనం ఏం చేయాలి అని అంటే మెలకువగా ఉండు అని తెలియజేస్తూ ఉన్నాడు. 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థమును గ్రహించుటకును మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని అంటాడు. అంటే చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడైతే ఇక మీ ఇష్టము, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేను చెప్పేటటువంటిది చెప్తూ ఉన్నాను, నేను చెప్పేటటువంటి విషయాలు చెప్తూ ఉన్నాను. కానీ మీరు గ్రహించక మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించినట్లయితే మరిగా నేనేం చేస్తూ ఉన్నానంటే దేవుని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను, మిమ్మును ఆయన కృపావాక్యానికి అప్పగించుచున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే చాలా మంది ఏమంటారనంటే నువ్వు వాక్యం వింటలేవు, మేము చెప్పిన మాట వింటలేవు, లేకుంటే నువ్వు ఏదైతుంది నీకు అది జరుగుతుంది, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు. ఇది కాదండి. మనం శపించేటటువంటి విషయం మనకు అవసరం లేదు. ఎవరిని కూడా శపించడానికి కానీ ఇలా అవుతారనేటటువంటి విషయం కాదు. కానీ మనం చెప్పవలసినటువంటి విషయం ఏంటనంటే దేవుని కృపావాక్యమునకును మిమ్ములను అప్పగించి తిని అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా మనము కూడా అదే తెలియజేయాలి. అప్పగించి తిని, మిమ్మును అప్పగించి తిని ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు అని అంటాడు. ఏం చేస్తాడంటే ఆయన క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఏమి అభివృద్ధి అనంటే ధనము, ఆస్తి, పాస్తులు అనేటటువంటి విషయాన్ని తెలియజేయట్లేదు. క్షేమాభివృద్ధి, నీకు ఏమి జరగకుండానట్లు, నీ ఆత్మ సంరక్షింపబడినట్లు, నీ ఆత్మ పరలోకానికి వచ్చేటటువంటి విధానంగా, సంఘంలో నువ్వు ఎదిగేటటువంటి విధానముగా ఆయన నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. శరీరమును గురించి చెప్పట్లే, శరీరమును గురించి కాదు, గాని క్షేమాభివృద్ధి కలగజేయుటకును అని తెలియజేస్తూ పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు. ఎందుకనంటే పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు. ఏ స్వాస్థ్యము అనంటే ఈ నిత్య జీవం అనేటటువంటి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు.
తన ఆత్మలో మనకు పాలును దయచేశాడు. తనలో మనము ఉండేలాగా తన ఆత్మలో తనలో మనకు స్వాస్థాన్ని దయచేసినటువంటిది. మరి ఆ స్వాస్థమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా మనం కిందికి చూసినట్లయితే 33వ వచనము, ఎవని ఎడలనైనను బంగారమునైనను వస్త్రములనైనను ఆశింపలేదు అని అంటాడు. ఎందుకనంటే ఎవరి దగ్గర కూడా వెండినైనను బంగారమునైనను వస్త్రములను కూడా నేను ఆశించలేదు. ఎందుకు ఆశించలేదు అని అంటే ఎవరిది కూడా నాకు అవసరం లేదు. దేవుడు తన పని చేస్తున్నాను, దేవుని కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. రాత్రింబగాళ్ళు ఆయన ప్రయాసపడుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే 34వ వచనములు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు మీకు తెలియను. ఈ నా చేతులు అని చూపిస్తుండు. ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఎందుకనంటే ఎవరిది కూడా నేను ఆశించలేదు కనుకనే చెప్తూ ఉన్నాడు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నటువంటి వాళ్ళ అవసరముల గురించి కూడా ఈ నా చేతులు కష్టపడ్డాయి అని తెలియజేస్తూ, అరే ఇంకా కిందికి చూస్తే మరి 34లో మనం చూసాము, కష్టపడినవని మీకు తెలియను. 35వ వచనంలో, మీకు ఇలాగూ మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని. ఎవరిని సంరక్షించాలా అని అంటే బలహీనులను సంరక్షింపవలెనని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనవలెను. అంటే ఇక్కడ ఏమంటుండనంటే మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంపాదించుకోవాలంటే వాక్యమును మన చేత మనము ఖర్చు పెట్టి మన సంఘమునకు మనము కలిగినటువంటి దాన్ని సంఘానికి ఖర్చు పెట్టి మనలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులలో ఉన్నటువంటి దాన్ని కొంత విలువను సంఘానికి ఖర్చు పెట్టి ఏం చేయాలంటే బలహీనులను సంపాదించుకోవాలి. ఎందుకనంటే మరి ఆత్మీయతలో బలహీనులు ఉన్నారు, శరీర సంబంధంగా బలహీనుల గురించి కాదు. ఆత్మీయతలో బలహీనులు ఉన్నారు, ఆత్మీయతలో శరీర సంబంధంగా బలహీనులు ఉన్నారు, ఆత్మీయంగా కూడా బలహీనులు ఉన్నారు. అట్టి వారిని సంపాదించుకొనుటకును వారిని సంరక్షించుటకును మరి ఏం చేయాలనంటే ఈ ధనాన్ని ఉపయోగపరిచేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి. ఎందుకనంటే ఈ పుచ్చుకొనుటలో మరి కాదు గాని ఇచ్చుటలో ధన్యులు, ఇచ్చుట యందు ధన్యులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే ఎప్పుడైనా డబ్బు తీసుకునేటటువంటి వాని చెయ్యి కిందికి ఉంటది, ఇచ్చేటటువంటి వాని చెయ్యి పైకి ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇస్తూ ఉన్నామా, పుచ్చుకుంటున్నామా? మరి పుచ్చుకునేటటువంటి వాడి చెయ్యి ఎప్పుడైనా కిందికే ఉంటది, ఇచ్చేటటువంటి వాడు ఎప్పుడైనా గొప్పవాడిగానే ఉంటాడు. శరీర సంబంధంగా ఉండొచ్చు, లేదనంటే ఆత్మీయంగా కూడా గొప్పవాడిగా ఉండేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే మరి ఇచ్చుటలో కాదు గాని మరి పుచ్చుకొనుటలో కాదు గాని ఇచ్చుటలో ధన్యులుగా ఉండడానికి ప్రయత్నపడుతూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటూ ఉన్నాము? నిజంగా మనకు క్షేమాభివృద్ధి కలగాల, ఆత్మీయ జీవితంలో మనం క్షేమాభివృద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలా అని అంటే అలాంటి వారిగా ఉండడానికి మనం ఇష్టపడాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మనము ఉండేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మనము మరి సరైనటువంటి వాక్యానికి లోబడి జీవించేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:9-12 వచనాలు. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి కొలసీలకు 4:9 అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును
ఆ, మీ యొద్దకు పంపుచున్నాను. ఆ, మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వారెక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎందుకనంటే ఒక నమ్మకమైనటువంటి వారిగా ఉన్నటువంటి వాళ్ళు, నమ్మకమైనటువంటి ప్రియ సహోదరుణ్ణి మీ యొద్దకు పంపుచున్నాను. ఎందుకనంటే సంఘములో గాని ఈ రోజులలో లేకుంటే సమాజంలో గాని నమ్మకమైనటువంటి వారు లేరు. ఎందుకు అనంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇక్కడ వింటారు, మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి ఇంకో దగ్గర కూడా వాళ్ళు ఏమనంటే లేనిపోని మాటలు చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకనే నమ్మకమైనటువంటి వారిని మీ యొద్దకు పంపుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. యూదా పత్రిక 1:22 ఒకటే ఉంటది. 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఆ, అగ్నిలో నుండి లాగినట్టు అందరినీ రక్షించుడి. ఏమంటే శరీర సంబంధమైన వారి పవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని శరీరము వలన దగుపడిన ఇది వేరు దాని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి. అయితే ఇక్కడ సందేహపడేటటువంటి వారిని, ఎందుకనంటే మరి ఒక బోధకుడిగా ఉండేటటువంటి వారే కావచ్చు, లేదా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తూ ఉంది. ఎందుకు అనంటే సందేహపడే వారిని కనికరించుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినన్నా రక్షించుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వారి ఆత్మను రక్షించాలి, శరీరాలను కాదండి, ఇక్కడ వారి ఆత్మలను రక్షించాలి. అందుకనే శరీర సంబంధమైనటువంటి వారి ప్రవర్తనకును అపవిత్రత ప్రవర్తనకును ఏమాత్రమును నొచ్చుకొనక, అపవిత్ర ప్రవర్తనకును ఏమాత్రము నొచ్చుకొనక అని అంటాడు. ఎందుకనంటే నొచ్చుకోవద్దు, ఎందుకనంటే వాళ్ళు శరీర సంబంధమైనటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అలా నొచ్చుకొనక నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి విషయంలో కనికరించేటటువంటి వారిగా ఉండి మనము దాని కొరకు మరి మనము కనికరము పొందేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ముగించేస్తాను ఇంకొన్ని విషయాలను చూసి. అయితే అలాంటి వారిగా, ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన మరి తన యొక్క రక్షణ అనేటటువంటి భారాన్ని ప్రతి వారికి అనుగ్రహించాడు. అట్టి రక్షణ అనేటటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే మనమే రక్షింపబడ్డాము సరిపోతుంది అనేటటువంటిది కాదు, కానీ మన తోటి సహోదరులను కూడా మనము రక్షణలోనికి నడిపించేటటువంటి వారిగా ఉండాలి. మన తోటి సహోదరులను కూడా మనం రక్షణలోనికి, అలాంటి వారిని రక్షించడానికి మనము మరి సరైనటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని వాక్యము అప్పుడు తెలియపరచబడలే. ఎప్పుడు అనంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు తెలియపరచబడినటువంటి విషయాలను ఇప్పుడు సంఘం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే అప్పుడు మరుగైనటువంటి విషయాలు, మరుగైనటువంటి సంగతులన్నీ కూడా ఈరోజు మనము దాన్ని తెలుసుకొని సంఘానికి బోధించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనం. దేవుని వాక్యము అనగా యుగయుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడినదైన దేవుని ఏర్పాటు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని వాక్యము ఒకప్పుడు మరుగు చేయబడి ఉన్నది. ఏంటనంటే
ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు పరలోకానికి వెళ్ళరు అనేటటువంటి విషయమే కావచ్చు, మృతుల పునరుత్థానం జరుగుతుందనే విషయంలో, లేదా ఆత్మల రక్షణ జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఇవన్నీ కూడా సరైనటువంటి విధానంగా తెలియదు అలాంటి వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు ఇహలోక సంబంధమైనటువంటి ధర్మమును అనుసరించి నడుచుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ మరుగు చేయబడినటువంటి మర్మములన్నీ కూడా ఇప్పుడు ఏమైందనంటే సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు అని అంటుండు. ఎందుకనంటే ప్రకారము మరి ఇది ఆ సంఘమునకు పరిచారకుడనై అంటే అప్పగింపబడినటువంటి దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సర్వసత్యాన్ని అనుగ్రహించి సర్వసత్యాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే మరి అనేకమైనటువంటి విధానంగా మనం ఉంటూ ఉన్నాం. దేన్ని అనుసరించాలో, దేన్ని అనుసరించకూడదో, మరి దేన్ని చూడాలో, దేని వైపు మనం చూడకూడదో అనేటటువంటి విషయంలో. కానీ మనము చూడవలసింది, మనం విశ్వసించవలసినటువంటిది. ఎందుకనంటే మన నిత్య జీవము ఎక్కడుంది, మన జీవం ఎక్కడుందో, మనము జీవాన్ని పొందడానికి ఎక్కడికి వెళ్ళాలో అనేటటువంటి విషయంలో, లోకంలో లోక సంబంధమైనటువంటి విషయంలో మనం వెతుకులాడినా మనకేమీ దొరకదు. కానీ మరి ఈ లోకంలో ఎంత సంపాదించి ఎంత సమకూర్చుకొని ఎన్ని గొప్ప పేర్లు తెచ్చుకున్నా ఒకరోజు అవన్నీ విడిచిపెట్టిపోవాల్సినవి. అవన్నీ కూడా మనకు పరలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటివి కాదు. కానీ మన జీవం ఎక్కడుందో దాన్ని వెతికేటటువంటి వారిగా ఉండాలి. మన జీవం ఎక్కడుంది, మనం దేన్ని వెతకాలి అనేటటువంటి విషయంలో మనము గుర్తెరగాలి. అందుకనే మరి ఏమంటాడనంటే మరి నిత్య జీవము పొందబో వారికి అని అంటాడు. ఎందుకనంటే నిత్య జీవము పొందబో వారికి తనను విశ్వసించినటువంటి వారికి నేను మాదిరిని అనేటటువంటి విషయం. అందుకే దేన్ని వెతకాలి ఈ లోకంలో మనం అంటే మనం వెతికేటటువంటి కొన్ని ఉన్నాయండి, వాటిని మాత్రమే మనం వెతకాలి. మరి కళ్ళకు కనిపించేటటువంటి వాటి విషయంలో తెలియజేయట్లేదు. కానీ ఆత్మీయ జీవితంలో మన ఆత్మలను పరలోకానికి తీసుకొని పోయేటటువంటి విషయం కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఇదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం పరిశీలన చేద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో లేపబడ్డారు అనంటే క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే వేటిని వెతుకుతారు అనంటే పైనున్నటువంటి వాటిని. అంటే పైన ఏముంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. పైనున్నటువంటి వాటిని వెతుకుడి అని చెప్తూ ఆ పైన ఏమున్నది అసలు మీరు పైనున్న దాన్ని వెతకడానికి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ అనంటే దేవుడున్నాడు, దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చొని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కిందికి చూద్దాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకనంటే పైనున్నటువంటి వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అంటాడు. చాలా మంది భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెడుతూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి దాన్ని సంపాదించుకుంటకు, భూమిలో ఉన్నటువంటి దాని కొరకే వేగిర పడుతూ ఉన్నారు. కానీ పైనున్నటువంటి దాని విషయంలో ఇంకా ఉందిలే, టైం ఉంది, మనకు ఇంకా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా మనం చూసేటటువంటిది అనేటటువంటి ఏ రోజు జరిగిపోతావో తెలియదు, ఏ రోజు నువ్వు విడిచి వెళ్ళిపోతావో తెలియదు. కాబట్టే నువ్వు వెతకవలసినటువంటిది నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే పైనున్నటువంటి వాటి మీదనే మనసు పెట్టుకొనుడి అని అంటుండు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎందుకు? మీరు చనిపోయారు ఈ లోక సంబంధంగా మీరు మృతి పొందినటువంటి వారు అనేటటువంటిది. అందుకనే మీ జీవము క్రీస్తుతో కూడా మరి దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది అని అంటాడు. ఎక్కడుందండి మన జీవం అని అంటే క్రీస్తుతో కూడా. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో పైనున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు కూడా పైనున్నాడు, పరలోకంలో ఉన్నాడు. వారి యందు, దేవుని యందును
క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది అని అంటాడు. మరలా అనంటే మనకు ఆ జీవమై ఉన్న క్రీస్తు అంట. ఎవరు? మనకు ఆ జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అని 4వ వచనంలో చెప్తుండ్రు. ఎవరంట? ఆ క్రీస్తే మనకు జీవమై ఉన్నాడు. ఆ క్రీస్తే జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ద్వారానే మనము నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాము అనేటాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రములు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాము అనంటే ఆ క్రీస్తు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని అంటాడు. కాబట్టి సహోదరులారా, అట్టి మహిమను నువ్వు పొందుకోవాలా? అట్టి మహిమలో నువ్వు ప్రత్యక్షపరచబడాలా? లేదా ఆ మహిమను విడుచుకుంటున్నావా? ఎక్కడున్నావు నువ్వు? నీ పరిస్థితి ఎలా ఉంటూ ఉంది? ఒక్కసారి నిన్ను నువ్వే గమనించుకో, నిన్ను నువ్వే ఆలోచించుకో. ఎందుకనంటే ఆ నిత్య జీవము పొందాలి. నువ్వు ఈ లోక సంపద కాదు, ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు, కానీ నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడే నీవు ఆ నిత్య జీవానికి ఆ క్రీస్తుతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతావు. నీ జీవం ఎక్కడుంది అనంటే ఆ పరలోకములో దాచిపెట్టబడి ఉన్నది. క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. కాబట్టి సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఎలా ఉంటూ ఉన్నావు? ఒక్కసారి ఇంతవరకు నీకు అట్టి సత్యం తెలియకపోతే ఇప్పుడైనా ఆ సత్యాన్ని గ్రహించి ఆ సర్వసత్యాన్ని అనుసరించి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరు గట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. సహోదరులారా, ఈ పరిచర్యలో మీరు మరి ఈ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చూస్తున్నటువంటి ప్రతి సహోదరునికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని అనుకుంటున్నారా? ఈ పరిచర్యను అనేకులకు షేర్ చేయండి. ఇట్టి సర్వసత్యాన్ని మీరును మీ సంఘాలలో బోధించి అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినన్నా రక్షించేటటువంటి సామర్థ్యత యేసుక్రీస్తు మీ మీద, తండ్రి అయినటువంటి దేవుడు మీ మీద పెట్టిండు. కాబట్టి మరి అసత్యాన్ని విడిచి సర్వసత్యాన్ని ప్రకటించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.